హాయ్ ఫ్రెండ్స్, నిపుణ ఆస్ట్రాలజీకి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ద్వాదశ రాశులు. ద్వాదశ రాశులు అంటే ఏంటి? 12 రాశులు. ఈ 12 రాశులకి 12 రాశులకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మన తెలుగు ఆస్ట్రాలజీ అయినా వెస్టర్న్ ఆస్ట్రాలజీ అయినా కూడా ఈ 12 రాశులలోనే మనం పుడతాం, అంటే జన్మిస్తాం. సో కాబట్టి ఈ 12 రాశులు ఏంటి, అసలు ఈ 12 రాశులు అంటే ఏంటి? ఈ 12 రాశులలో ప్రతి ఒక్క మానవుడు ఎవరైనా ఖచ్చితంగా పుడతారు. సో ఈ 12 రాశులకు పుట్టినప్పుడు వాళ్ళకంటూ పేరు ఉంటుంది. సో ఆ పేరు ఎందుకు ఉంటుంది అంటే 12 రాశులలో మన 12 నక్షత్రాలు, ప్రతి ఒక్క రాశిలో 27 నక్షత్రాలు ఉంటాయి. మొత్తం 12 రాశులకి టోటల్గా 27 నక్షత్రాలు ఉంటాయి. ఎట్లా? ఫస్ట్ ఒక నక్షత్రం, ఒక రాశి తీసుకోండి. మేషరాశి ఉంది. మేషరాశి ఉంటే ఆ మేషరాశిలో అశ్విని భరణి 4 పాదాలు ప్లస్ ఇంకొక పాదం. సో టోటల్ 9 పాదాలు ఉంటాయి. 9 పాదాలు 12 రాశులలో 12 × 9 కలుపుకుంటే మొత్తం 108. సో ఈ రాశులకి ఓనర్లు ఉంటారు. ఓనర్లు ఎట్లుంటారు? ఇప్పుడు మా ఇంటికి నేను ఎట్లా ఓనర్ ఉంటానో ఆ రాశికి ఓనర్ కూడా ఉంటాడు. ఆ ఓనర్ అంటే వాళ్ళు మళ్ళా ప్రతి రాశికి ఒక ఓనర్ ఉంటాడు. అంటే కొన్ని రాశులకు 2 రాశులకు కలిపి ఒకటే ఓనర్ ఉంటాడు. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు 2 ఇళ్ళు 3 ఇళ్ళు కొంటారు కదా, అట్లా అన్నట్టు. కొందరు కొనుక్కున్నట్టుగా వాళ్ళు కొనుక్కున్నారు అనుకోండి. అట్లా మనము ఏదైతే ఒక రాశి తీసుకున్నామో ఆ రాశికి ఒక ఓనర్ ఉంటాడు. అట్లా మేషరాశికి కుజుడు ఓనర్. తర్వాత వృషభ రాశికి ఎవరు? శుక్రుడు. తర్వాత మిథున రాశికి బుధుడు. కర్కాటకానికి చంద్రుడు. సింహానికి రవి. కన్యకి బుధుడు. తులకి శుక్రుడు. వృశ్చికానికి కుజుడు. తర్వాత ధనుస్సు రాశికి గురువు. శని రాశి అంటే మళ్ళీ మకర రాశికి శని. కుంభరాశికి కూడా శని. లాస్ట్కు మీన రాశికి గురువు. అట్లా శనికి 2 రాశులు, గురువుకి 2 రాశులు, కుజుడికి 2 రాశులు, శుక్రుడికి 2 రాశులు, బుధుడికి 2 రాశులు. తర్వాత రవిచంద్రులకి తల ఒక్కొక్క రాశి ఉంటుంది. సో మొత్తం 12 రాశులు. సరే, ఈ రవి చంద్రునికి మాత్రం ఒక రాశి ఎందుకు అని అంటే వీళ్ళు రాయల్ ప్లానెట్స్. మళ్ళీ ఇంకొకరు కూడా ఉంటారు, కుజుడు కూడా రాయల్ ప్లానెట్. ఈయన ఏంటంటే కుజుడు సోల్జర్ టైప్ అన్నమాట. రవి ఏంటంటే రాజుకో రాణి ఉండాలి కాబట్టి చంద్రుడు ఒక రాణి ఉంటాడు. అట్లా బుధుడు ఉన్నాడు. బుధుడు ఏంటిది? ఆయన వ్యాపారం చేస్తాడు, కొద్దిగా టీచర్ లాగా కొద్దిగా టీచింగ్ చెప్తాడు, టాలెంట్ ఉంటుంది కాబట్టి ఆయన కొద్దిగా టెక్నికల్గా స్కిల్స్ ఉంటాయి కాబట్టి బుధుడు మిథునానికి కన్యలో ఉండే బిజినెస్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. కన్య రాశి వాళ్ళు, లగ్నం వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత శుక్రుడు ఏంటంటే లగ్జరీ. కొద్దిగా ఈయన అమ్మాయిల సోపు ఉంటుంది, కొద్దిగా అమ్మాయిల స్టైల్ ఉండేటోళ్ళు వాళ్ళు వీళ్ళు కొద్దిగా ఉంటారు కాబట్టి వాళ్ళు శుక్రుడికి బాగా మ్యాచ్ అయిపోతారు. సో శుక్రుడికి వృషభ రాశి, తులారాశి, ఈ రాశి వాళ్ళకి కొద్దిగా లగ్జరీ ఐటమ్స్, లగ్జరీ లైఫ్, లగ్జరీ రిలేటెడ్గా ఉంటారు అన్నమాట. తర్వాత కుజుడు ఏంటంటే ఇక ఆర్మీ టైప్ ఉంటుంది. మొత్తం ఎట్లా అంటే ఇక బుల్లెట్లు పట్టుకోవాలి, సోల్జర్ తిప్పాలి, మొత్తం సోల్జర్స్ ఇవ్వాలి వాళ్ళు. తర్వాత ఇంకొకరు వృశ్చిక రాశి వాళ్ళు గూఢచర్యం బాగా చేస్తారు. ఇప్పుడు రాజ్యంలో కొందరు గూఢచర్యం చేస్తారు కదా, అట్లా ఆ రకంగా ఉంటారు. తర్వాత ధనుస్సు రాశి అంటే ఏంటంటే వీళ్ళు కొద్దిగా పూజలు వ్రతాలు ఇవి చేసేటోళ్ళు వీళ్ళు ఈ రాశిలో బాగుంటారు. ధనుసు రాశి. తర్వాత వీళ్ళు యుద్ధ నైపుణ్యం కూడా కలిగి ఉంటారు. మంత్రులు అంటే సలహాలు ఇస్తారు బాగా. తర్వాత ఇంకొకరేంటి మీనం అంటే ఏంటంటే కొద్దిగా పరిచారులాగా శైలము, హెల్పింగ్ నేచర్ ఉంటుంది, కొద్దిగా స్వభావం కలిగి ఉంటారు. తర్వాత మకరం కుంభం ఏంటంటే కొద్దిగా సర్వెంట్స్ అని అంటే వీళ్ళు కొద్దిగా ఏదైనా ఇంట్లో కానీ ఎవరైనా సర్వెంట్స్ ఉంటారు కదా, అట్లనే ఒక రాజ్యంలో వాళ్ళు సర్వెంట్స్ అన్నట్టు ఈ మకర రాశి. సో ఈ ద్వాదశ రాశులు కలిస్తేనే సమాజం, అంతే కదా. ఇప్పుడు అందరు కలిస్తేనే సమాజం అయినట్టు 12 రాశులలో పుట్టిన వాళ్ళు అందరు కలిస్తేనే ప్రపంచం అవుతుంది. అట్లనే ఈ 12 రాశులకు సంబంధించిన వాళ్ళందరూ కలిస్తేనే ఒక రాజ్యం అయిపోయింది. ఆ రాజ్యం ఏంటంటే సౌర కుటుంబం అనే రాజ్యం. రవి చంద్ర వీళ్ళు రాణులు, వీళ్ళు పరిపాలించే గ్రహాలు ఇవన్నమాట. ఇప్పుడు మనం ఒక వ్యక్తి ప్రాబ్లంతో వచ్చాడు. ఈ ప్రాబ్లంతో వస్తే మనకి ఆ ప్రాబ్లం మనిషిని చూడంగానే అర్థమవుతుంది. ఎట్లా అర్థమవుతుంది? వాడు ప్రాబ్లం చెప్పంగానే అరే ప్రాబ్లం కానీ పిల్లలు కనుకలేరా అంటే సంతానకారకుడు ఎవరు అని చెప్పేసి అనుకుంటాం. సో సంతానకారకుడు ప్రాబ్లం ఉన్నది అని అంటే ఇదేదో గ్రహాన్ని పట్టుకొని వచ్చిండు, గ్రహంతోనే మనం మాట్లాడతాం, ఈ గ్రహమే నాకు ఈ ప్రాబ్లం ఉన్నదని చెప్పడానికి వచ్చినట్టుగా మనం ఫీల్ అయిపోతాం. సో ఇక్కడ
మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వ్యక్తికి ప్రాబ్లం ఉన్నదా, ఉంటే ఆ ప్రాబ్లాన్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలి అనేది చూడడం కోసం ఈ రాశులు ఉపయోగపడతాయి. ఈ రాశులు ఉపయోగపడితే సరే, మరి లగ్నాలు ఎట్లా, మనం ఈ టైం ఏ టైంకి పుట్టినాం, ఇప్పుడు ఆయన వచ్చిన టైంకి టైం తీసుకొని చెప్పగలిగితే ఓకే, ప్రశ్న జ్యోతిష్యం లాగా. లేదు కాదు, ఇప్పుడు ఆయన ప్రాబ్లం వచ్చింది అని చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన టైం డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి, ఆయనకు తెలియదు అనుకో, సో అదొక ప్రాబ్లం, అదొక సొల్యూషన్, దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత ఈ రెండు కాకుండా కొందరు పామిస్ట్రీ అంటారు, చేతులు చూసి చెప్తారు, ఇది ఒక టైప్. ఇన్ని రకాలు ఉంటాయి జ్యోతిష్యంలో. సో ఈ ప్రతి ఒక్క శాస్త్రానికి ప్రతి ఒక్క ఏదో ఒక రకమైన సొల్యూషన్ ఉంటుంది. కానీ ఈ సొల్యూషన్స్ ఉండి తెలుసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పొద్దున్న దాకా సూర్యుడు ఉంటాడు, వెళ్తురు ఉంటుంది, లైట్ ఉంటుంది కాబట్టి అరే మనం పోతాను కొద్దిగా చూసుకుంటా పోండి వంపది బుర్రల్లో ఎట్లుంటుంది అని అనుకుంటాం. చూసుకుంటా పోతాం, ముళ్ళు ఉంటాయి, కూర్చుకుంటుంది, బురద ఉంటుంది, జారి పడతాం, ఇంకేమన్నా లొందు ఉంటుంది, కాలు ఇరుగుతుంది, చెయ్యి ఇరుగుతుంది. సో చూసుకుంటా పోతాం, మనకు కనబడదు. అదే చీకట్లా కనబడతా, కనబడదు. అప్పుడు ఆ టైంలో మనకు టార్చ్ లైట్ కావాలి. పోలు మాత్రం బరాబరే, పోతాం, ఖచ్చితంగా పోవాల్సిందే. మనం ఈ నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ పోవాలి అనుకో, ఈ నుంచి హైదరాబాద్ పోవాలంటే ఎట్లా పోవాలో మ్యాప్ వేసుకొని పోవాలి. పోవుడైతే కరెక్ట్గా పోతాం. పోవాలంటే మనకు మ్యాప్ తెలియాలి, టైం ఎంత, డిస్టెన్స్ ఎంత, ఎంత స్పీడ్తో పోవాలి. పోతావా లేదా, పోతాం. జర్నీ మాత్రం కంపల్సరీ చేయాల్సిందే. ఆస్ట్రాలజీలో కూడా ఖచ్చితంగా మనం ఏదైనా కూడా అనుభవించాల్సిందే. కాకపోతే తలతో పోయేది కాలు గోడుతో పోతుంది. ఎట్లా పోతుంది, ఇప్పుడు మనం చీకట్లో పోతా అంటే వెలుతురు ఉన్నదా లేదా, వెలుతురు లేదు, అప్పుడు ఏం కావాలి, టార్చ్ లైట్ కావాలి. టార్చ్ లైట్ అనేది మనకు ఆస్ట్రాలజీ. ఎట్లా, పోడైతే బరాబరేనా, అనుభవిస్తామా, పోతామా, డెస్టినేషన్ రీచ్ అవుతామా. సో ఇక్కడ సేమ్ కాన్సెప్ట్. ఆస్ట్రాలజీ అనేది మార్చుకోవడానికి కాదు, కానీ మనము చేరుకునే టైంని, చేరుకునే సిచ్యువేషన్ని ఒక కరెక్ట్ పర్సన్ మనకు దొరికినప్పుడు మనం దాన్ని కరెక్ట్ వేలో ఖచ్చితంగా రీచ్ అవుతామా లేదా అనే కాన్సెప్ట్తోని ఈ ఆస్ట్రాలజీ వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే ఇది మిగతా సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇవన్నీ ప్రూవ్డ్ సైన్స్, కానీ ఇది నాట్ ప్రూవెన్ సైన్స్. కానీ బిలీవ్ ఇన్ బిలీఫ్, మనకేంటంటే నమ్మకం, బిలీవ్ ఇన్ బిలీఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గుడికి పోతే, ఏదన్నా గుడికి పోతే బాగుంటుంది, పూజ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అంటుంటారు. బాగుంటుందా లేదా, బాగుంటుంది. ఎందుకు, ఎట్లా బాగుంటుంది, ఇప్పుడు సైకలాజికల్గా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ కావాలి. నీ లోపల ఎప్పుడైతే పాజిటివ్ వైబ్రేషన్స్ లాస్ అయిపోతుందో అప్పుడే నీకు ఒక రకమైన సైకలాజికల్ ఫీలింగ్ జరుగుతుంది. ఈ సైకలాజికల్ ఫీలింగ్ అనేది పోవడం కోసమే నువ్వు ఏదో ఒక ఫ్రెండ్తోని, ఇప్పుడు బాధ అనిపించింది అనుకోండి, బాధ అనిపిస్తే ఏమనిపిస్తుంది, ఫ్రెండ్తో చెప్పుకుంటావు, అంతేనా. ఇంకా బాధ అనిపించింది అనుకో, చెప్పుకుంటే తగ్గుతుందని అంటారు, తగ్గుతుంది ఎంతో కొంత. కానీ మనకు ఎంతో కొంత ఉపశమనం కావాలంటే ఏం చేయాలి, గుడికి పోవాలి. ఇంకో అయ్యగారు ఏదో చెప్తాడు, యంత్రం కట్టుకోవాలంటాడు, ఓడి తాయిత కట్టుకోవాలంట. ఎవరి వీలైనంత వాళ్ళు సైకలాజికల్గా మనల్ని బ్యాలెన్స్ చేసేటువంటి క్రమంలో ఈ ఆస్ట్రాలజీ, ఈ తాయితలు, ఈ పూజలు, వ్రతాలు, నోములు అని చెప్పేసి చెప్తుంటారు. ఇది హిందూ మైథాలజీ కావచ్చు, ఇంకా వేరే మెసపటోనియా కావచ్చు, ఏ ఈజిప్ట్ నాగరికత అయినా వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఈ నమ్మకాలు అనేటువంటి విషయంలోకి వస్తే ఆస్ట్రాలజీ అనేది కూడా బిలీవ్ ఇన్ బిలీఫ్ లాంటిదే. కాబట్టి మనము ఆస్ట్రాలజీని నమ్మితే నమ్మచ్చు, లేదు అని అంటే నమ్మకపోవచ్చు, అది మీ ఇష్టం, వ్యక్తిగతమైనటువంటి విషయం. కానీ ఒక వ్యక్తి నిజానికి ఆస్ట్రాలజీ గురించి తెలుసుకుందామని వచ్చినప్పుడు చెప్పే వ్యక్తికి కూడా చెప్పాలనేటువంటి ఆలోచన ఉండాలి. సో అప్పుడు చెప్పే వ్యక్తికి వినే వ్యక్తికి సింక్ అయినప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది, అంతేనా కదా. ఇప్పుడు వర్షం పడాలనుకో, వర్షం పడాలని అనుకుంటే వర్షం పడే పరిస్థితులు ఉంటేనే కదా వర్షం పడేది, ఊరికేనైతే పడదు కదా. వర్షం పడేది ఏదో క్లౌడ్ చేస్తానే, ఏమో క్లౌడ్ అనేది వస్తాను ఈ మధ్యలో కొత్త ఇవన్నీ వచ్చిన బస్ట్ అయితే చేయాలనుకుంటే సైంటిఫిక్గా చేస్తాం, అది పెద్ద పని, అవునా అవునా కాదు. అట్లనే మనము ఈ ఆస్ట్రాలజికల్గా సైకలాజికల్గా పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసుకునేటువంటి ఒక చిన్న టూల్ లాంటిది, ఏం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. అరే మంచి అవుతుంది అంటే మంచి అవుతుంది అని చెప్తాం, ఫేట్ అయితే మార్చలేము, కానీ పాజిటివిటీని చేంజ్ చేయడానికి ఒక అర అనేది క్రియేట్ చేయడానికి మాత్రం హెల్ప్ అవుతుంది, అదే ఈ ఆస్ట్రాలజీ. సో ఇప్పుడు ఈ ద్వాదశ రాశులు ఉన్నాయి కదా, ఈ ద్వాదశ అంటే ఏదో మళ్ళీ కొత్తగా చెప్తాను, ఇదేం భాష అనుకుంటాను కావచ్చు, అదేం లేదు, 12ను ద్వాదశ రాశులు అంటారు. సో ఈ ద్వాదశ రాశులలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేరు అనేది ఉంటుంది. అట్లా నా పేరు ఫర్ ఎగ్జాంపుల్ జగదీశ్వర అనుకున్నాం. జగదీశ్వర అంటే ఏదో ఒక రాశి ఉంటుంది కదా, నాకు రాశి ఉంటుంది. ఇప్పుడు తేజ అంటారు, తేజ అంటే ఏంటిది,
విశాఖ నక్షత్రం, అవునా? సో తేజ అనే నక్షత్రానికి విశాఖ, ఉం? తేజ అనే పేరుకి విశాఖ అనేది ఒక నక్షత్రం, అది తులరాశిలో ఉంటుంది. అంటే కొద్దిగా మళ్ళీ వృచ్చిక రాశిలో కూడా ఉంటుంది అనుకోండి ఒక పాదం. సో ఇట్లా 12 రాశులకి 12 రాశుల చుట్టూ నక్షత్రాలు 27. ఈ నక్షత్రాలు 27టికి మళ్ళీ ప్రతి నక్షత్రానికి 4 పాదాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెటర్ ఉంటుంది. సో ఈ లెటర్లు అన్నీ కలుపుకుంటే మొత్తం 12 రాశులకు సంబంధించిన పేర్లు ఖచ్చితంగా ఏదో ఒక వ్యక్తి, జాన్ అని పెట్టుకో, అబ్రహం అని పెట్టుకో, లింకన్ అని పెట్టుకో, ప్రీతం అనే పెట్టుకో, జగదీశ్వర్ అనే పెట్టుకో, నువ్వు ఆఖరికి ఏ పేరన్నా పెట్టుకో, ఈ 12 రాశుల్లో పేరు ఉండేదే పెట్టుకోవాలి. కానీ ఇంకేదన్నా రాశి తీసుకొచ్చి పేరు పెట్టుకుంటా అంటే మాత్రం కాదు. ప్రతి ఒక్క మనిషి ఈ రాశిలో పుట్టాల్సిందే, పుట్టినా కానీ పెట్టుకోవాల్సిన పేరు మాత్రం ఆఖరికి ఇదే. బుష్ బుష్ అష్ అనేది పేర్లు పెట్టుకోరు కదా, ఖచ్చితంగా ఒక పేరు ఉంటుంది. కాబట్టి వ్యూవర్స్ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క పేరుకి ఏదో ఒక పేరు ఉంటుంది. సో ఈ పేరు అనేది ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? వాగగ్ధావివ సంపృక్తవ్ అని అంటారు. వాగగ్ధావివ సంపృక్తవ్ వాగగ్ధ ప్రతిపత్తే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర అని వస్తుంది. ఆది గురువు, ఆది అమ్మ, ఆది నాన్న అంటారు. వీళ్ళు శివపార్వతులు. వాక్కును శబ్దము అనుసరించినట్టు, అంటే వాక్కు మాట్లాడితే దానికి ఒక శబ్దం వస్తుంది, ఆ శబ్దానికి అర్థం వస్తుంది. అట్లనే ప్రతి ఒక్క పేరుకి ఒక లెటర్ ఉంటుంది, ఆ లెటర్కి సంబంధించినటువంటి భావము ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని అంటే దానికి ఒక భావం ఉన్నదా, దానికి ఒక లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఉన్నదా, దానికి ఒక ఉనికి ఉన్నదా? సో ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఏదైతే ఉనికి ఉన్నదో దానికి సంబంధించినటువంటి పేరు అనేది ప్రొనౌన్స్ అవుతుందా? ఇక్కడ ప్రొనౌన్స్ అయినప్పుడు ఏమవుతుంది? పాజిటివ్ ఎనర్జీ, అంటే నీకు సౌండ్ వైబ్రేషన్, సౌండ్ వేరియేషన్. అందుకే దీన్ని బట్టే న్యూమరాలజీ వచ్చింది. తెలుసా మీకు ఆ విషయం? అందరికీ తెలిసే ఉంటుంది. అన్ని యూట్యూబ్లో కొడుతూనే ఉండండి, ఇలా రీల్స్ వస్తూనే ఉండండి, ఇలా చూసుకుంటూ పోతాను. పనికిరాని వీడియోలు అన్నీ చూస్తూనే ఉంటాయి. నాలెడ్జ్ సంబంధించిన చూస్తలేదు, మనం చూడాలి. చూస్తేనే మనకు కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది, ఎంతో కొంత తెలుస్తుంది. సో ఈ 12 రాశులకు సంబంధించిన పేర్లలో ఏదో ఒక పేరు మనిషి ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే అప్పుడు ఆ పెట్టుకున్న పేరుకు మన సౌండ్తోని మన సైకలాజికల్గా మనం చేంజ్ అవుతా ఉంటాం. ఇప్పుడు ఈ సౌండ్, మంత్రాలు, పూజలు, అయ్యగారులని ఏదో చెప్తా అంటారు. ఓ మంత్రం చెప్తారు, ఓ మంత్రం చెప్తే చదువుకో, రోజు 10 రోజులు చదువుకోండి. అందులో శబ్దానికి అర్థం ఉంటుంది, ఆ అర్థానికి ఉచ్చారణ, సైంటిఫిక్ వేవ్స్, వైబ్రేషన్స్. సోనోగ్రఫీ అనే టెస్ట్లో మీరు ఎప్పుడైనా చూసిందా? ఇట్లా సౌండ్ పెట్టి ఇట్లా సౌండ్ గీస్తే శ్రీచక్రం వస్తుంది, లేదంటే ఇంకో ఏదో స్వస్తిక్ బొమ్మ వస్తుంది. అది మీరు చూస్తే తెలుస్తుంది. చూడండి, సోనోగ్రఫీకి సంబంధించినటువంటి వీడియోలు ఏమైనా ఉంటే చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు ఈ సైకలాజికల్గా ఈ మంత్రాలకు చింతకాయలు ఏం రాలేదు బేసిక్గా, కానీ రాలుతాయి. ఏ రకంగా రాలుతాయి? పాజిటివ్ వైబ్రేషన్స్ నీ లోపల వస్తే ఆటోమేటిక్గా రాలుతాయి. రాని టైం అంతా ఏదైనా రాలుతాయి. మంచి టైము, మంచి పీరియడ్ వచ్చినప్పుడు అయ్యగారి దగ్గరికి పోతే ఆయన అవుతుంది పోవా అని చెప్పేసి చెప్తాడు. ఎట్లా చెప్తాడు? అంటే నీకు ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నది. ఈ 12 రాశులలో ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది, వాటి దృష్టులు, తర్వాత పాపగ్రహ సంబంధం, శుభగ్రహ సంబంధం, ఇటువంటి యొక్క కలయికలు. అంటే కలయిక అంటే మళ్ళీ ఏదో కొత్త భాష చెప్తాను అనుకోవద్దు. కలయిక అంటే కలిసిపోవడం, కలిసి ఉండడం. ఇప్పుడు గురువు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, కలిసి ఉన్నారా? వీళ్ళు మంచోళ్ళలాగా అలా మంచోళ్ళే. ఒక్క కాడు ఉన్నారా? మంచి కాడు ఉన్నారా? చెడ్డ కాడు ఉన్నారా? ఏడున్నారు? ఎట్లయితే లగ్నం నుంచి కొన్ని భావాలు ఉంటాయి. ఈ భావాలకు సంబంధించి ఎక్కడున్నారు, ఎక్కడ ఉంటే బాగుంటుంది అనేది చూసి చెప్పడం ఆస్ట్రాలజర్కి తెలుస్తుంది. మనం మామూలుగా తెలుస్తుందా? ఉర్దూ భాష రాసి నాకు తెలుగు భాష వస్తుంది, ఇంగ్లీష్ భాష వస్తుంది, ఉర్దూ భాష రాదు. నాకు ఇస్తే నాకు ఏమన్నా అర్థమవుతుందా? అట్లనే ఎవ్వరికి ఏది రాదు. ఫస్ట్ ఆస్ట్రాలజర్కి పోయి చూసుకుంటేనే తెలుస్తుంది. ఆస్ట్రాలజర్ని అడిగితే తప్ప ఏ విషయం తెలియదు. ఎప్పుడు కానీ మన సొంత వైద్యం ఇంటికి పనికిరాదన్నట్టు మనది మనం చేసుకున్నాం. అట్లనే మనకేమన్నా సమస్యలు ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆస్ట్రాలజీలో ఏ విషయాలైనా ఎటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనిపిస్తే నిపుణ ఆస్ట్రాలజీకి వాట్సాప్ చేయండి. నా వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చేస్తాను. మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, టైము, డేట్ ఆఫ్ బర్త్ చెప్తే దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమన్నా అడిగితే దానికి సంబంధించినటువంటి విషయాలు మీకు షేర్ చేస్తాను. సో కీప్ ఇన్ టచ్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.